హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బజాజ్ గోగోలో ఒక ఓనర్ అనమాట. అతను వాడుతున్నాడు. అతని ఎక్స్పీరియన్స్ ఏందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెహికల్ ఎలా ఉంది, అలాగే ఎంత మైలేజ్ వస్తుంది, అతనికి ఎంత సేపు ఛార్జింగ్ టైం పడుతుంది, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ దీని ఫుల్ వీడియో నేను షోరూమ్ వీడియో మీకు ఆల్రెడీ పెట్టున్నాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఇతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మొత్తం మనం ఈ వీడియోలో కనుక్కుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా దీని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. ఎందుకంటే ఇది మనకు ఒకవేళ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. బ్యాటరీ చూసుకుంటే మనకు 12 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. రేంజ్ మనకు 251 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. PMSM మోటార్తో వస్తుంది 5.5 కిలోవాట్. అలాగే పీక్ టార్క్ చూసుకుంటే 36 Nm టార్క్ వస్తుంది. దీంట్లో మోడ్స్ చూసుకుంటే ఎక్కువ, పవర్, క్లైంబ్, పార్క్ అసిస్టెంట్ లాంటి మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే గ్రేడబిలిటీ మనకు 28 degrees ఉంటుంది. ఛార్జర్ ఆన్బోర్డ్ ఛార్జర్తో వస్తుంది. 5 అవర్స్లో ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది. 0 to 80% అయితే 4 అవర్స్లో అయిపోతుంది. టైర్స్ మనకు 12 inches టైర్తో అయితే వస్తుంది. సస్పెన్షన్ టెలిస్కోపిక్ వస్తుంది. రియర్లో మనకు స్వింగ్ ఆర్మ్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ రియర్ మనకు LED హెడ్ ల్యాంప్స్తో అయితే వస్తుంది. హజార్డ్ స్విచ్ అయితే వస్తుంది. USB పోర్ట్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. మొత్తం ఇంకా ఆయన దగ్గర అడిగి తెలుసుకుందాం ఇది ఎలా ఉండబోతుంది ఏమి అనేది. మొత్తం అతని దగ్గర అడిగి అతని ఎక్స్పీరియన్స్ని తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు వెంకటేష్ అన్న. వెంకటేష్. అయినా మీ వెహికల్ కొని ఎన్నాళ్ళు అయింది? 3 నెలలు అయిందన్న. 3 నెలలు అయింది. మైలేజ్ ఎంత వస్తుంది? 250 వస్తుందన్న. 250 వస్తుంది. 250 వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 వస్తుంది. 250 వస్తుందన్న. నిజంగా? నిజంగా. 250 కిలోమీటర్లు చెప్తాను కదా, ఏ విధంగా వస్తుంది నీకు 250? డీలో తోలితే వస్తుంది, ఎమ్మలో తోలితే రాదు. స్పీడ్ బట్టి డ్రైవ్ మోడ్ లో తోలేటప్పుడు నీకు ఆ ప్రాబ్లం లేదన్నమాట. అవును. అంటే తక్కువ స్పీడ్ లో తోలుకుంటే 250 కిలోమీటర్లు. ఎక్కువ బండి లాగడం వల్ల మనకు రేంజ్ తగ్గిపోతుంది అంట. ఒకవేళ కొత్తగా తీసుకునే వాళ్ళకి కూడా నువ్వు ఇది ఐడియా అనమాట. ఎక్కువ మైలేజ్ రావాలంటే తక్కువ స్పీడ్ లో పోతే మైలేజ్ ఎక్కువ వస్తుంది అనేది నీ ఒపీనియన్ అనమాట. ఓకే బ్రదర్, ఇది కంటిన్యూ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇతను చెప్పింది మెయింటైన్ చేసుకోండి. 250 కిలోమీటర్ల రేంజ్ వచ్చిందంటే కనుక మీరు ఆలోచించాల్సిన పనే లేదు. ఈ ఆటో తోలుకొని ఆనందంగా ఉండిపోవచ్చు అండి. ఒక్కసారి పెట్టుబడే, మాటికి దీని మీద డబ్బులు పెట్టాల్సిన పని ఉండదు. పెద్దగా సర్వీస్ ఇష్యూస్ కూడా ఉండవండి దీంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని మెయింటైన్ చేసుకోండి. అతను చెప్పింది కరెక్ట్ అనమాట. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే బా. ఓకే, తర్వాత ఛార్జింగ్ టైం ఎంత సేపు? 6 గంటలు పడుతుందన్న. 6 గంటల సేపు. ఎంత కొన్నాను? నేను ఫస్ట్ 70,000 పెట్టుకున్నా. ఫైనల్ 6 లక్షలు అయింది. 4 లక్షల? 4,80,000 ఫైనాన్స్ కలుపుకొని 4,80,000 అవుతుంది. నీ బండి ఎట్లుంది? మిగతా బండ్లకు దీనికి ఉండే తేడా బాగుందన్న. ఎన్నాళ్ళుగా నువ్వు ఈ ఫీల్డ్ లో ఉండవు? నేను 4 సంవత్సరాలు. 4 ఏళ్ళు కానీ ఆటోలో ఉండవు. ఇంతకు ముందు పెట్రోల్ డీజిల్ వెహికల్ యూజ్ చేసి సిఎన్జి కూడా వాడినావు? సిఎన్జి వాడినాను కానీ కొనలా. కొత్తదిగా నీది కాదు, ఓన్ గా అయితే దీన్ని కొన్నావు. దీన్ని కొని నీకు లాభమా నష్టం? లాభమే అన్న. బాగుంది బండి. బండి బాగుంది. ఒకవేళ నీకు ఒపీనియన్ ఏం చెప్తావు చెప్పు. ఒకవేళ ఇట్లా బండి ఒకవేళ వేరే ఎవరైనా కొనాలంటే బాగుంది బండి, వాడుకోవచ్చు, తీసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒకవేళ వేరే ఎవరైనా కొనాలన్నా కూడా మనం ఈ వెహికల్ కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ నీకు ఎంత మందిని కూర్చోబెట్టుకొని పోతున్నావు? మామూలుగా అయితే 8 మంది 6 మంది కూర్చోవచ్చు. ఓకే, షేర్ ఆటో మరి ఇక్కడ ఫ్రీగా ఉంది కాబట్టి మనకి ఈ ప్లేస్ లో కూడా మనం కావాలంటే కూర్చోబెట్టుకొని తీసుకొని పోవచ్చు. ఇవన్నీ వేయించాడు ఇతను బాగా, కొద్దిగా టైట్ గా బాగుంది. కాలు పెట్టుకోవడానికి ఇక్కడ లోపల ఫ్రీగా ఉండడం వలన మనకంతా నీట్ గా అయితే సెట్ చేశాడు ఇతను. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు ప్లేస్ అయితే ఉంది దీంట్లో, కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ బ్యాక్ సైడ్ కూడా కూర్చోబెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా నువ్వైతే ఫుల్ సాటిస్ఫైడ్? ఫుల్ సాటిస్ఫైడ్. ఓకే, అయితే వెహికల్ ఒకసారి చూద్దాం. చూడండి. బ్రదర్ చూస్తున్నారు కదా, వెహికల్ అయితే బాగా నీట్ గానే మెయింటైన్ చేస్తున్నాడు. చిన్న ఉంది, వర్షం వలన అది తురుము పుట్టడం అటన్నీ ఉన్నాయి అంతే, కానీ మిగతా అన్ని అతను నీట్ గానే మెయింటైన్ చేసుకుంటున్నాడు.
వెహికల్ అయితే బాగుందండి. ఇది అతను చెప్పడం ఏమంటే నాకు చాలా సూపర్ గా నచ్చింది, వెహికల్ చాలా బాగుంది అని చెప్తున్నాడు అనమాట. ఎక్సలెంట్. చాలా మందికి ఈ వెహికల్ నచ్చుతుంది కూడా, ఎందుకంటే మంచి రేంజ్ అయితే వస్తుంది, అలాగే మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంది, ఛార్జింగ్ టైం కూడా తక్కువ. ఒక 6 గంటల సేపు మనకు 250 కిలోమీటర్ల మైలేజ్ అంటే బెస్ట్ అని చెప్పొచ్చు అండి. అతని మాటల్లోనే మనం ఇప్పుడు ఉన్నాం కదా, అది ఎలా ఉంది అనేది. వెహికల్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఓకే, నువ్వు నా వీడియో చెప్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా, నేను వెహికల్ గురించి అతను చెప్పిన ఎక్స్పీరియన్స్ గురించి కూడా మీకు నేను ఈ వీడియోలో క్లియర్ గా చూపించాను. అతనికి అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఆటో చాలా బాగుంది, నాకైతే ఇబ్బంది ఏం లేదు. ఇవాళ నేను దీన్ని ఫైనాన్స్ లో తీసుకున్నాను, కట్టుకోవడానికి కూడా నాకు ఈజీగా ఉంది. 250 కిలోమీటర్ల మైలేజ్ రావడం వలన నాకు ఏ ఇబ్బంది కలగడం లేదు. నేను ఎక్కువసేపు బండి తోలగలుగుతున్నాను. ఒక రోజంతా నేను బండి తోలినా కూడా నేను ఛార్జింగ్ పెట్టుకుంటే రాత్రికి నాకు ఇబ్బంది లేదు. మళ్ళీ పొద్దున నేను కంటిన్యూషన్ గా తోలుకోగలను అనమాట. నాకు వెహికల్ అయితే చాలా బాగుందండి. ఒకవేళ వేరే ఎవరైనా కొనాలన్నా కూడా ఈ వెహికల్ కొనొచ్చని అయితే చెప్తున్నాడు అనమాట. ఇంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.